నేను ఈ కనకలగిద్ద గ్రామానికి ఈ బాబు వాళ్ళ కూతురు 21వ దినం రోజున బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వీళ్ళు పిలువగానే వచ్చినటువంటి మా బహుజన సమాజ్ పార్టీ మిత్రులతో పాటు మన జాతి పక్షులు కోసము మన ఆత్మగౌరవం పెంచుకోవడం కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మగౌరవం పెంచుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మనకు ఆత్మగౌరవం కోల్పోయినటువంటి జీవితాల్లో గత 76 సంవత్సరాల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాం. దానికి కారణం మనము ఇన్ఈక్వాలిటీలో జీవిస్తున్నాం. ఈక్వాలిటీలో జీవించాలి. ఈక్వాలిటీ అంటే అందరు కలిసి జీవించాలి. కనుక ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి విషయాలు అసలైన విషయం నేను చెప్పేది ఏంటంటే, మన పతనానికి కారణము మన దగ్గర ఉన్నటువంటి ఓటే. మన ఓటు ఆశయాల కోసం వేసుకోకుండా ఆశల కోసం వేస్తున్నాం. ఆశయాలు వేరు, ఆశలు వేరు. ఆశయాలు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్, కానీ ఆశల కోసం ఓట్లు వేసుకుంటున్నాం. 76 సంవత్సరాల నుంచి మనల్ని మోసం చేస్తున్నారు ఆధిపత్య కులాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీలు అంతా శూద్రులే. 80% ఉన్నటువంటి వాళ్ళు మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవడానికి మన చేతిలో ఉన్నది కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును గుండెలో పెట్టుకొని మనం చేసే పని చేయవలసింది ఏంటంటే, ఏనుగు కేసుకుంటేనే మనం అందరం అంబేద్కరిస్టులము. కుల బంధాలతోని, కుల కుంపటిలతోని, కుల సంఘాలతోని మన జాతులంతా 76 సంవత్సరాల నుంచి ఓట్లేసి భవతి భుక్షాందేవి అని వాళ్ళను ఉచిత పథకాలు అడుగుతున్నాము. ఈ ఉచిత పథకాలు వద్దు, ఉపాధి పథకాలు కావాలి, ఉద్యోగ పథకాలు కావాలి. అదేవిధంగా రాజ్యాంగం 100% అమలు కావాలి. రాజ్యాంగం అనేటువంటిది ఇనుప సంఖ్యలతోని పార్లమెంటులో ఉన్నది, అసెంబ్లీలో ఉన్నది. దాన్ని ఇడిపించవలసినటువంటి బాధ్యత మన దగ్గర ఉన్నది. మిత్రులారా, మనము అంటరాని జాతులము, అందరము బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళము శూద్రులను ఒకటై ఈ బహుజన రాజ్యం తీసుకొస్తే